హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరంగా టీవీ. ఆర్ఎస్ఎస్లోని విభాగాలైన విహెచ్పి మరియు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం దేశంలో మత మార్పిడికి గురైన అమాయక గిరిజనులను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నాయి. గిరిజనులను హిందూ మతం వైపు నడిపించడం ఒకటే కాకుండా వారు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేపించడం, గిరిజనుల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి హ్యాండ్ క్రాఫ్ట్స్ లాంటి వాటిపై ట్రైనింగ్ ఇవ్వటం, గిరిజనుల పిల్లల కోసం ఏకలవ్య స్కూల్స్ని నిర్మించడం, వారి కోసం ఫ్రీ మెడికల్ క్యాంపులను పెట్టడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ద్వారా జరుగుతున్నాయి. వీటితో పాటు అమాయకులైన గిరిజనులను ఫోర్స్గా లేదా కొన్ని ఉచితాలు చూపించి డబ్బు చూపించి క్రిస్టియన్ మిషనరీలు మతం మార్చడంపై వనవాసి పోరాడుతుంది. అలా మతం మారి హిందూ ధర్మం మూలాలను మర్చిపోయిన గిరిజనులకు ఘర్ వాపసి ద్వారా తిరిగి ధర్మం వైపు తీసుకొస్తున్నారు. ఒడిశాలోని మహాలి భాష గిరిజనులు క్రైస్తవ మతం మార్పిడి ముఠాకి పెద్ద షాక్ ఇచ్చారు. ఘర్ వాపసి కార్యక్రమం ద్వారా 110 గిరిజన కుటుంబాలు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశాయి. గిరిజన తెగలో 5 ప్రధాన వర్గాలైన సంతల్, మాంకాడియా, లోదా, బరాంగ్, భూమిజాకి సంబంధించిన 21 కుటుంబాలు ఈ ఘర్ వాపసిలో ఉన్నాయి. ఈ సందర్భంగా ఘర్ వాపసి అయిన కుటుంబాలందరినీ హిందూ ధర్మంలోకి సంప్రదాయబద్ధంగా స్వాగతించారు. వనవాసి కళ్యాణాశ్రమం జనజాతి సురక్షా మంచ్ ఆధ్వర్యంలో ఈ ఘర్ వాపసి జరిగింది. స్థానికంగా ఉండే జనజాతి నాయకులు అక్కడి సంప్రదాయ ప్రకారం పూజలు, శుద్ధి ఆచారాలతో ఈ ఘర్ వాపసి జరిగింది. పూర్వీకుల నమ్మకాలు, మన సంస్కృతిని కాపాడుతామంటూ తిరిగి హిందూ ధర్మం వైపు వచ్చిన గిరిజనులు అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించిన వారు మీడియాతో మాట్లాడారు. తిరిగి తమ సాంప్రదాయంలోకి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవ మిషనరీలు మమ్మల్ని తప్పుదారి పట్టించాయని, ప్రలోభాలకు గురి చేసి మతం మార్చాయని చెప్పారు. క్రైస్తవంలోకి వెళ్ళడానికి పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తామని, డబ్బులు ఇస్తామని, అవసరాలను చూసుకుంటామంటూ ప్రలోభ పెట్టారని గిరిజనులు చెప్పారు. మత మార్పిడి తర్వాత మేము మా పూర్వీకుల నుంచి వచ్చిన పండగలు, ఆచారాలు పాటించలేదన్నారు. పూర్వీకుల మార్గాన్ని విడిచిపెట్టడం పెద్ద తప్పని తెలుసుకున్నామని, తిరిగి మన ధర్మం మూలాల్లోకి వచ్చేశాం అని చెప్పారు. బలవంతం లేదా ప్రలోభం ద్వారా మత మార్పిడిని నిషేధించే ఒడిశా మత స్వేచ్ఛ చట్టం ఉన్నప్పటికీ ఈ మార్పిడులు జరుగుతున్నాయి. అయితే అక్టోబర్ 30న ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో కూడా ఘర్ వాపసి కార్యక్రమం జరిగింది. విరాట్ హిందూ సమ్మేళనం సందర్భంగా 140 మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. అలాగే మార్చి 19న జార్ఖండ్లోని గోయల్ కేరా బ్లాక్లో ఘర్ వాపసి జరిగింది. గోయల్ కేరాలో జరిగిన ఘర్ వాపసి కార్యక్రమంలో 68 కుటుంబాలకు చెందిన దాదాపు 200 మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. కియోంఝర్ జిల్లాలోని కాశీపూరా బ్లాక్లో సెప్టెంబర్లో జరిగిన ఘర్ వాపసి కార్యక్రమంలో 40 మంది తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశారు. వీరితో పాటు మిగతా గిరిజనులు కూడా ఉన్నారు. వీరంతా ముండా, సంతల్ తెగలకు సంబంధించిన వారు. ఇలా దేశంలోని వెనుకబడిన ప్రాంతాలైన ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో గ్రామాలకు గ్రామాలు హిందూ ధర్మం వైపు వస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, యుఎస్ఏ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో తుడిచిపెట్టుకుపోతున్న క్రిస్టియానిటీ ఇప్పుడు మన దేశంలో కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.